అందరికీ నమస్కారం అండి. నా పేరు మౌనిక. మనం ఎక్కడున్నా కూడా మన గ్రామం, మన తల్లిదండ్రులు, మన ప్రాంతం మంచిగా ఉండాలని కోరుకుంటాం. కానీ ఆత్మకూరు నియోజకవర్గ పరిస్థితి ఇప్పుడు అలా ఉందా? గత 5 సంవత్సరాలుగా ఎక్కడైనా తట్టెడు మట్టి వేసిన పరిస్థితి ఉందా? ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఆత్మకూరు నుంచి నలపరెడ్డిపల్లికి ఒక చిన్న రోడ్డు వేయడానికి మీకు 5 సంవత్సరాల్లో 20 రోజుల టైం దొరకలేదా? ఎప్పుడో ఒక్కసారి వచ్చే మాకే అంత కష్టంగా ఉంటే ఎప్పుడు రోజు ప్రయాణాలు చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆత్మకూరులో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది ఆనం రామనారాయణ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు, ఆయన మన ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి 100 పడకల హాస్పిటల్, పెన్నా నది మీద బ్రిడ్జ్, ఒకప్పుడు వర్షం పడితే బట్టేపాడుకు కానీ మురగలకు కానీ వెళ్ళే పరిస్థితి ఉండేది కాదు. అక్కడ బ్రిడ్జ్ వేసి ఆ ప్రాంత ప్రజలకు ఎంతో హెల్ప్ చేశారు ఆయన. అలాగే బైపాస్ రోడ్ల కోసం, పార్కుల కోసం, రైల్వే లైన్ కోసం ఎంతో ప్రయత్నం చేశారు. అవన్నీ మధ్యలోనే ఆగిపోయాయి. ఆగిపోయిన అభివృద్ధి జరగాలన్నా, కొత్త సౌకర్యాలు రావాలన్నా మన కోసం మన నారా చంద్రబాబు నాయుడు అభ్యర్థిగా నిలబెట్టిన, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిలబెట్టిన ఆనం రామనారాయణ రెడ్డిని శాసనసభ్యుడిగా గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అలా జరగాలంటే రేపు 16వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు ఆత్మకూరులోని రవితేజ కళ్యాణ మండపంలో ఆనం రామనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రొఫెషనల్స్, యంగ్స్టర్స్ ఇంటరాక్షన్ విత్ లీడర్ మీటింగ్కి మనందరం విచ్చేసి, రామదండుగా విచ్చేసి మన మద్దతుని రామనారాయణ రెడ్డి గారికి తెలియజేయాల్సిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.